అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి పితృదేవో భవ అనే కథ విందాం. మరి కథలోకి వెళ్దామా? లలిత, కుముద అక్క చెల్లెళ్ళు కొడుకు దగ్గర ఉన్న తండ్రికి తలో ఉత్తరం రాస్తారు. తండ్రి వారికి జవాబులు రాస్తాడు. ఆ లేఖా సంకలనమే ఈ కథాంశం. బెంగళూరు నుంచి పెద్ద కూతురు రాస్తూ చల్లగా ఉండే ఆ పట్టణం కూడా శాటిలైట్ టౌన్స్తో, ఫ్యాక్టరీలతో ఎలా వేడెక్కిపోయిందో రాసింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న తన కొడుకుపై చదువులకు అమెరికా వెళ్తే కానీ ఫ్యూచర్ లేదంటున్నట్ట. తండ్రిని వచ్చి తన దగ్గర గడపమని రాసింది. ఇక రెండో కూతురు కుముద తనకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చిందని తెలియజేసింది. పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి కొన్నేళ్లు మొగుడికి దూరంగా ఉండక తప్పదని రాసింది. చిన్నపిల్లని సాగటం కష్టంగా ఉంది కనుక కొలీగ్ చెల్లెలి సంరక్షణలో ఉంచి డ్యూటీకి వెళ్తోందట. ఆడది కూడా సంపాదించక తప్పని కాలమని డబ్బుతో కొనుక్కునే టీవీ, ఫ్రిడ్జు, స్కూటర్ లాంటివే ఈనాటి స్టేటస్ సింబల్స్ అని రాసింది. తండ్రి పెద్ద కూతురికి రాసింది తనున్న ఊరికంటే బెంగళూరు వాతావరణం మెరుగ్గా ఉంది, కానీ అంతకంటే కుముద దగ్గరికి వెళ్ళి ఆమె పిల్లలకు సాయంగా ఉండటం సబబని తెలియజేశారు. తను ఇలా బయలుదేరి వస్తున్నానని కుముదకు జవాబు రాశారు. క్షేమ సమాచారాలే ఉంటే ఇవి సాధారణ లేఖల కింద జమ అయి ఉండేవి. అనుభవంతో తలపండి పాజిటివ్ యాటిట్యూడ్తో జీవన శైలి ముడిపెట్టుకున్న తండ్రి కూతుళ్లకు మామూలు మాటల్లో ఇచ్చిన సందేశాలు ఈ ఉత్తరాలకు సాహిత్య స్థాయి కల్పిస్తున్నాయి. మార్పు అనేది కాలధర్మం గనక దాంతో సర్దుకుపోయే సంయమనం పాటించాలని సూచిస్తాడాయన. పిల్లలు పరాయి సంస్కృతికి దాసులు అవుతున్నారనే బాధ నిష్ప్రయోజనం. వేషభాషలే కాక వారి క్రమశిక్షణను, శుభ్రతను, పంక్చువాలిటీని అలవర్చుకోవచ్చు కదా. ఇక్కడ వైట్ కాలర్స్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళే అక్కడికి వెళ్ళి క్యాంటీన్లో పనిచేస్తే అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ గ్రహించే అవకాశమే కదా. పట్టుదల, సాధన ఉంటే ఎక్కడైనా జయించవచ్చుననే ఆ జ్ఞాన వృద్ధుడి సూచన ఆచరణయోగ్యం, ఆలోచనాత్మకం. ఇక నాన్నగారు, ధనుర్మాసంలో మనుషులను ధనస్సులు అవంచిన చలి శివరాత్రి వచ్చేసరికి శివశివ అంటూ పారిపోతుందని అమ్మ అనేది. అయితే మీరేమో జనవరి ఆఖరికే ఎండలు చిటపటలు ఆడిస్తున్నాయని రాశారు. మన చెవులు గింగురుమనేలా హారన్ కొడుతూ ఎడతెరిపి లేకుండా ఇటు అటు పరిగెత్తే వాహనాలు, ఏ జంట చూసినా చల్లని తల్లిగా వెలిసిన ఫ్రిడ్జులు, వీటి పుణ్యమాని వాతావరణంలో చేరిన క్లోరో ఫ్లోరో కార్బన్లు ఎండ నుంచి మనల్ని రక్షించే ఓజోను పొరను చిల్లులు పొడిచి పారేస్తుంటే ఎండలు మండిపోవటంలో ఆశ్చర్యమేముంది. మనిషి, ప్రకృతి పరస్పర సహకారంతో బ్రతకాల్సింది పోయి విచక్షణారహితంగా ప్రకృతి వనరుల్ని వాడుకుంటున్నాం. అదుపు లేకుండా పెరిగే జనాభా వలన స్వాతంత్రం వచ్చిన తర్వాత 5వ దశాబ్దంలో కూడా ఇంకా వెనకబడి ఉన్నాం కదండి. 10 ఏళ్ల క్రితం మేము బెంగళూరు వచ్చిన కొత్తలో ఎండాకాలంలో కూడా ఇక్కడ ఫ్యాన్లు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఇళ్ల కొరత తీర్చడం కోసం శాటిలైట్ టౌన్లు వెలిశాయి, ఫ్యాక్టరీలు పెరిగాయి. అందుకే వేసవిలో ఇక్కడ కూడా 35 డిగ్రీలు దాటుతోంది వేడి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మీ పెన్షన్ డబ్బు కేవలం ఇంటి అద్దెకు, బుజ్జిగాడి కాన్వెంట్ ఫీజుకు మాత్రమే సరిపోతుందని, తమ్ముడు కుటుంబానికి పెద్దగా సాయం చేయలేకపోతున్నానని బాధపడుతూ రాశారు. నాన్నగారు, నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు సెలవులకు అమ్మతో కలిసి మామయ్య ఇంటికి బెంగళూరు వచ్చాను. అప్పుడు పిన్ని వాళ్ళు విశ్వేశ్వరపురంలో ఉండేవాళ్ళు కదండి. వచ్చే ముందు మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారు, జ్ఞాపకం ఉందా? చామరాజుపేట నుంచి నడిచి విశ్వేశ్వరపురం వెళ్ళేసరికి కాళ్ళు నొప్పులు పుట్టాయి నాకు. సజ్జనరావు సర్కిల్ దాకా వచ్చి కాళ్ళు నొప్పి మావయ్య అంటూ గోల చేశానట. మావయ్య ఇప్పటికీ చెప్తాడు. పిన్ని కూతురు రేఖ నాకంటే చిన్నదే అయినా పెద్దదానిలాగా ఏపుగా పెరిగి ఓణీలతో కనపడింది. ఇకనే నాకు పౌరుషం పుట్టింది ఓణీ వేసుకోవాలని. లేకపోతే దాని ముందు చిన్నతనం కదా. మరి మీరు ఇచ్చిన 10 రూపాయలు పెట్టి 2 జార్జెట్ ఓణీలు కొనుక్కున్నాను. ఈ విషయం చెప్తే పిల్లలు ఎంత విచిత్రంగా చూస్తారో తెలుసా అండి. ఆ డబ్బుకు వాళ్ళకు ఒక ఐస్ క్రీమ్ రాదు కదా. మరి నేను ఆంధ్రప్రభలో సీరియల్స్ రెగ్యులర్గా చదివేదాన్ని మీరు కేకలేసేవారు గుర్తుందా? మామయ్య నా కోసమని బెంగళూరులో ప్రతి వారం పావలా పెట్టి కొనుక్కొచ్చి ఇచ్చేవారు. ఆయన జీతం అప్పట్లో 150 అట. అక్క చెల్లెళ్ళను ఆదరిస్తూ ఆ మహాపట్నంలో హాయిగా గడిపేవారట. ఇప్పుడు ₹1,000 సంపాదించే వాళ్ళు కూడా స్పేస్ షిప్లో వేగంగా పైకెళ్ళిపోతున్న ధరలను అందుకోలేక అల్లాడిపోతున్నారు. ఆర్థిక మంత్రి గారు
మధ్యతరగతి మహిళల కోసం కాస్మెటిక్స్ మాత్రం తగ్గించారు. మరి మీరు తమ్ముడికి సహాయపడలేకపోతున్నానని దిగులు పడి ప్రయోజనం ఏమిటండి? వరుణ్కి ఈ సంవత్సరంలో ఇంజనీరింగ్ అయిపోతుంది. పై చదువులకు అమెరికా వెళ్తే తప్ప ఫ్యూచర్ లేదు అంటాడు. అప్పుడే మైకల్ జాక్సన్, మడోనా తప్ప మరొక సంగీతం వినడం. మిడ్డీల మినీల సంస్కృతి మన వాళ్లకు బాగా వంటబట్టింది కదా, ఇక అక్కడికి వెళ్తే మనకు అందుతారా అని భయం వేస్తుంది. కానీ ఇక్కడ వీడికి ఉద్యోగం రావడం అంత సులభం కాదు కదా. అదిగాక మన దేశంలో 30 సంవత్సరాలు పనిచేసిన కారు కానీ ఇల్లు కానీ కొనుక్కోలేము. అప్పో సొప్పో చేసి అమెరికా వెళ్ళిన వాళ్ళు 2 ఏళ్ళు తిరిగేసరికి నా కారు కొన్నామంటున్నారు. ఇక్కడ కారు కొనటం అనేది మామూలు మధ్యతరగతి వాళ్ళకు ఒక కళ మాత్రమే. మరీ మెటీరియలిస్ట్ లాగా ఆలోచిస్తున్నానంటారా? నాగరికత పెరిగే కొద్దీ మనిషి దృక్పథం సంకుచితం అయిపోయి ప్రపంచం చిన్నదైపోతోందా అనిపిస్తోంది. ఈ మధ్య బెంగళూరులో పెరిగిన అమ్మ చేసే బీసీ బెళహుళి, మద్రాసులో పెరిగిన మీకు ఇష్టమైన ఆవియల్, మీ ఉద్యోగరీత్యా ఆంధ్రాలో పుట్టి పెరిగి ఇక్కడ ఆవకాయ, గోంగూర పచ్చడన్నా ఎంతో ఇష్టంగా తింటాం మేము. ఇప్పుడు ఏమిటో ఒకరి భాష మరొకరికి గిట్టదు. ఒక భాష సినిమాలు మరొక ప్రాంతంలో వద్దంటున్నారు. ఎవరికి వారుగా ఐసోలేట్ అయిపోవటం ప్రస్తుతం నాగరికత చిహ్నమా అనిపిస్తోంది. మా చిన్నప్పుడు వినాయక చవితి అంటే 9 మంది ఇళ్లకు వెళ్ళి గణపతిని చూసి గుంజీలు తీసుకురమ్మని పంపేది అమ్మ. ఇప్పుడు వినాయక చవితి అంటే కర్ఫ్యూలు, చందాలు గుర్తొస్తాయి. సరే, పోయిన సంవత్సరం మీ మనవరాలు సాహిత్యాన్ని కనీసం పక్కింటికి వెళ్ళి అక్షింతలు వేసుకుని రావే అంటే నేను పోనమ్మా, వాళ్ళు సినిమా చూస్తుంటారు, విసిగించినట్టుగా ఉంటుంది అనేసింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అయిపోతున్నాం కదా అని బాధ కలిగింది నాకు. సరే, ఏమిటో రాస్తున్నాను. అసలు విషయం ఏమిటంటే మీరు ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడికి వచ్చేయండి. అక్కడ ఎండలు తట్టుకోలేరు. మీరు వాడుకునే పడక కుర్చీ వార్నిష్ చేయించాను. మీ పట్టె మంచాన్ని నవారు బిగించి పెట్టమని వరుణ్కి, సాహిత్యకి చెప్పాను. పిల్లలు తాతగారి కోసం ఎదురు చూస్తున్నారు. తమ్ముడికి, మరదలకి నా ఆశీస్సులు తెలపండి. బుజ్జిగాడి పుట్టినరోజుకి 200 చెక్కు పంపిస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చేది రాయండి. ప్రేమతో మీ లలిత. ఇక రెండో కూతురు కుముద ఉత్తరం ఇలా సాగింది. నాన్న, నాకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. ఉరవకొండకు వేశారు. మీ ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ చేయటం ఎంతో మంచిదైంది. లేకపోతే ఎప్పటికీ స్కూల్ టీచర్గానే ఉండిపోయేదాన్ని. మీరు అంటారు టీచర్ పని అంత గొప్ప ఉద్యోగం మరొకటి లేదని. కానీ నాన్నారు, ప్రస్తుతం ప్రపంచంలో డబ్బుకు తప్ప మరి దేనికి విలువ లేదనిపిస్తోంది. మనం రామచంద్రాపురంలో ఉన్నప్పుడు నాకు వేణు మాస్టర్ ట్యూషన్ చెప్పేవారు, గుర్తుందండి? ఆ రోజుల్లో మాస్టర్ పాఠం బాగా చెప్తే చాలు, వాళ్ళంటే పడి చచ్చేవాళ్ళం. వేణు మాస్టర్ ఉండేది పూరిల్లే అయినా, కట్టేవి ముతక పంచిలే అయినా ఆయన అంటే మా క్లాసు వాళ్ళకి ఎంతో గౌరవం. ఆయన చెప్పినట్టు లెక్కలు ఎవరూ చెప్పలేరని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో స్టూడెంట్స్ మేడంకి ఎన్ని చీరలు ఉన్నాయి, ఎంత ఫ్యాషనబుల్గా ఉంది అనే దాన్ని బట్టే గౌరవిస్తారు. ఇవన్నీ వింటుంటే మీకు తమాషాగా ఉందా అండి? నా ప్రమోషన్ వల్ల మీరు కొన్నాళ్ళు మేము విడిగా ఉండాల్సి వస్తుంది. పిల్లలు తండ్రి కోసం దిగులు పెట్టుకుంటారేమో. అయినా రేపొద్దున వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలంటే, సౌకర్యాలు సమకూర్చాలంటే మేము కొన్నాళ్ళు కష్టపడక తప్పదు. మీకు తెలుసు, ప్రస్తుత సమాజంలో మనుషులకు కాదు విలువ, టీవీ, ఫ్రిడ్జు, స్కూటరు వంటి స్టేటస్ సింబల్స్కే విలువ. ఇవన్నీ కావాలంటే సంపాదన పెరగాలి. అందుకే ధైర్యం చేసి ఒంటరిగా ఉండటానికి సిద్ధపడి వచ్చి కాలేజీలో డ్యూటీ చేరాను. చిన్నీని చూసుకోవటానికి పని మనిషిని చూడాలి. ఇన్నాళ్ళు ఆయనకు ఉదయం షిఫ్ట్ కాలేజీ, నాకు మధ్యాహ్నం షిఫ్ట్ స్కూలు గనక ఆ అవసరం రాలా. చిన్నని కొన్నాళ్ళు వాళ్ళ అత్తయ్య దగ్గర వదులుదామని అనుకున్నాం. కానీ వాళ్ళు యాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాము, వీలు పడదని రాశారు. మా అత్తగారు పెద్ద వయసు కదా, ఇవి నా అవస్థలు. టైఫాయిడ్ జ్వరం వస్తే పెద్ద అత్తయ్య వచ్చి 2 నెలలు నన్ను అల్లారుముద్దుగా చూసుకుందని, అమ్మని కంటికి రెప్పలా కాచుకుందని అమ్మ చెప్పేది. ఆ రోజులు కావు కదా ఇవి. ప్రస్తుతానికి మా కొలీగ్ కోమల వాళ్ళ ఇంట్లో చిన్నీని వదిలి కాలేజీకి వెళ్తున్నాను. ఆవిడ చెల్లెలు పావని చూస్తానంది. ఫస్ట్ నుంచి పని మనిషి వస్తుంది. అక్కడ ఎండలు ఎక్కువ అవుతున్నాయని రాశారు. జాగ్రత్తగా ఉండండి, ఎండలో బయట తిరగకండి. వేసవికి అక్కయ్య దగ్గరికి బెంగళూరు వెళ్తున్నారా? అన్నయ్యకు, వదినకు నా నమస్సులు తెలియచేయండి. బుజ్జికి చొక్కా పంపుతున్నా, పుట్టినరోజుకు ఉత్తరం రాయండి. ప్రేమతో మీ కుముద. ఆ రాత్రి 2 కూతుళ్ళకు ఉత్తరం రాశారు. ప్రియమైన లలితకి నీ ఉత్తరం అందింది. పిల్లలు పరాయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారని నీ బాధ. మార్పు అనేది కాలధర్మం కదమ్మా. అయితే కేవలం వేషభాషలను మాత్రం అనుకరించడం కాక వారి క్రమశిక్షణను, శుభ్రతను, పంక్చువాలిటీని నేర్చుకుంటే మంచిది మన పిల్లలు. ఏమంటావు? నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మైకేల్ జాక్సన్, మడోనాలతో పాటు అరైకుడి, ద్వారం, రవిశంకర్, భీమ్సేన్ జోషిల క్యాసెట్లు కూడా కనపడతాయి.
నీ పిల్లల కలెక్షన్లో నీకేం భయం అక్కర్లేదు. అమెరికా వెళ్ళినా మన వాళ్ళు ఆవకాయ రుచి మర్చిపోరు. కాలిఫోర్నియాలో ఉన్న కాకర పువ్వొత్తులు కాల్సిందే దీపావళి సంబరం లేదనుకుంటారు. దూరంగా ఉన్నప్పుడు తమ అస్తిత్వాన్ని, ఐడెంటిటీని మరింత పదిలంగా కాపాడుకుంటారు. తమాషా ఏమిటంటే ఇక్కడ వైట్ కాలర్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళే అక్కడికి వెళ్ళేసరికి క్యాంటీన్లో పనిచేయటంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందని గ్రహిస్తారు. ఇక్కడ ఆషామాషిగా తీసుకునే చదువు, ఉద్యోగం అక్కడ సీరియస్గా తీసుకుని కష్టపడతారు. ఆ సిన్సియారిటీ ఇక్కడ ఉంటే పైకి రావడానికి మార్గాలే లేవంటారా? విలువలు మారినా, పరిసరాలు మారినా కన్నవారి మీద, మాతృదేశం మీద మమకారం మాత్రం వదులుకోరు. మీ పిన్ని కూతురు రేఖ అమెరికా నుంచి ప్రతి ఏడాది తల్లిదండ్రులు చూడటానికి రావట్లా అన్నట్టు రేఖ కూతురు పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో తిరుపతిలో చేస్తుందట. అంచేత నీ పిల్లలు ఎక్కడున్నా తమదైన దాన్ని మర్చిపోరు. ఇకపోతే మనిషి మనస్సు, ఆలోచన ఇరుకైపోతున్న మాట నిజమే, కానీ మనిషిలో ఎసెన్షియల్ గుడ్నెస్ మాత్రం ఉందని అనిపిస్తోంది నాకు. పోయిన సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మీ పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఎంతో అక్కరతో చూశారని రాసావు ఒకసారి. ఆ మధ్య లాటూరులో భూకంపం వచ్చినప్పుడు తెలుగు, అరవ, కన్నడ అని తేడాలు చూపారా జనం? లేదే. అవసరానికి అందరం ఒక్కటే అనుకోగలిగితే చాలదు. ఎండలు ముదరక ముందే వచ్చేయమన్నావు, సంతోషం. నీ తండ్రి గురించి నువ్వు ఆలోచించినట్టే నా పిల్లల గురించి నేను ఆలోచిస్తాను కదా. నీ దగ్గరికి రావడం కేవలం నా విశ్రాంతి కోసం. ప్రస్తుతం కుముదకు నా అవసరం ఉంది. ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఒంటరిగా ఉంది. అంచేత వచ్చే వేసవికి నీ దగ్గరికి వస్తాను. భగవంతుడు చల్లగా చూస్తే. పిల్లలకి ఆశీస్సులు, ప్రేమతో మీ నాన్న. శంకరం గారు రెండో కూతురికి రాసిన జవాబు ఇది. అమ్మ కుముద, చిన్ని గురించి చింత మర్చిపో. నేను ఎల్లుండి బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను. మొన్న నీ ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను వచ్చాడు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టు. కుముద టీచర్ పుణ్యం వల్లనే నాకు సెలక్షన్ వచ్చింది అంటూ నిన్ను చాలా ఇదిగా తలుచుకున్నాడు. అంచేత అమ్మలు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు తప్పకుంటుంది. మీ పెద్దత్తయ్య ఒంటరిది, అంచేత అన్ని రోజులు ఉండగలిగింది. మీ ఆడపడుచు తన సంసారం గురించి ఆలోచించడం తప్పు కాదు కదా. బంధువుల నుంచి సహాయాన్ని హక్కుగా ఆశిస్తాం. అదే స్నేహితులు అయాచితంగా సహాయం చేస్తే కొండంత సంతోషపడతాం. ఒకప్పుడు అందరూ దగ్గర ఉండే రోజుల్లో బంధువుల సహాయం దొరికేది. ఇప్పుడు దేశాంతరంలో ఉంటున్నారు. ఆవులు కాచిన వాడే అర్జునుడు, స్నేహితులే ఆపద్బాంధవులు. ఏమంటావు? స్టేటస్ సింబల్స్గా నువ్వు రాసినవి ప్రస్తుతం అవసరాలుగా మారాయి నీలాంటి ఉద్యోగినులకి. మనిషి యంత్రాల మీద ఆధారపడటం వలన వాతావరణం కలుషితం అయిపోతుందని బాధపడింది మీ అక్కయ్య. అందుకే మేరీ షెల్లీ కథలో ఫ్రాంకెన్స్టీన్ లాగా యంత్రాలు మనకి యజమానులుగా కాకుండా జాగ్రత్త పడితే చాలు. మనం డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తోంది, కానీ మనం దాన్ని నడిపించడం నేర్చుకుంటే జీవితం ఇంకాస్త సుఖంగా గడుస్తుందనుకుంటా. చిన్నీకి ఆశీస్సులు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. అదండి మరి కథ. చూడండి ఎలాగా చక్కగా వివరిస్తున్నారో తండ్రి. నిజంగా అలాంటి తండ్రి ఉన్న ప్రతి కూతురు అలాగే కొడుకు కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆయన చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన బ్యూటిఫుల్గా అనమాట, అర్థమయ్యేటట్టుగా. అలాంటి తండ్రి ఉండాలి ఎవరికైనా, అందరికీ. ఇలా లెటర్స్లో రాస్తూ వాళ్ళకి ఆయన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ వాళ్ళు తీసుకునేటటువంటి కొన్ని చర్యలలో ఈ అభిప్రాయాలు చెప్తూ అట్లా కాదమ్మా అని చెప్పుకుంటూ చివరికి నీకంటే కూడా ఆమెకు అవసరం ఎక్కువ ఉంది, అంటే వేరే కూతురికి అవసరం ఎక్కువ ఉంది అని చెప్పని నిర్మోహమాటంగా చెప్పగలిగాడు ఆ తండ్రి. థ్యాంక్ యూ.